హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో 8th క్లాస్ నుంచి సూక్ష్మజీవుల ప్రపంచం 1-2 గురించి చూసాము. సో ఈ వీడియోలో దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది చేద్దాము. ఈ విధంగా బిట్స్ చేయడం వల్ల మనం చేసిన మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ వచ్చేసి ఆంథనీ లివెన్హుక్ సంబంధించిన సరి అయిన అంశాన్ని గుర్తించండి అని అన్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ, ఇతడు ఒక న్యూలి వ్యాపారవేత్త, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్స్ కూడా చూద్దాము. ఆప్షన్ బి, ఇతడు 1674లో బ్యాక్టీరియా ఈస్ట్ శైవలాల ఆర్బీసీలను గుర్తించాడు, రాంగ్ ఆన్సర్ అండి. ఇతను 1674లో నీటిలో కదులుతున్న సూక్ష్మజీవులను గుర్తించాడు. వీటికే యానిమల్ క్యూల్ అని పేరు పెట్టాడు, యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్ సి, ఏ అండ్ బి రెండు అని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డి కూడా చూద్దాం. మొట్టమొదటిసారిగా శైవలాలు వర్ణించిన శాస్త్రవేత్త ఇతనే, రాంగ్ ఆన్సర్ అండి. ఇతను బ్యాక్టీరియా గురించి వర్ణించాడు, శైవలాలు కాదండి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, రాబర్ట్ హుక్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ డచ్, ఆప్షన్ బి గ్రీక్, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బ్రిటన్ అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి నీటి బిందువులో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ జాన్ స్వామర్డామ్, ఆప్షన్ బి లివెన్హాక్, ఆప్షన్ సి రాబర్ట్ హుక్, ఆప్షన్ డి అథనాసియస్ కిచ్చర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంథనీ లివెన్హాక్. సో ఇక్కడ జాన్ స్వామర్డామ్ అండ్ అథనాసియస్ కిచ్చర్ వీళ్ళిద్దరూ సూక్ష్మజీవులను వివిధ అంశాల రూపంలో కనుగొన్నారు, అంటే పరిశీలించారు. రాబర్ట్ హుక్ వచ్చేసి ఇతను కార్క్ అంటే బెండు ముక్కలో చిన్న చిన్న గదులను గుర్తించి వీటికి సెల్ అని నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్, కేంద్రకాన్ని రంజనం చేయడానికి ఉపయోగపడని అంటే నాట్ అన్నాడు, ఉపయోగపడని పదార్థము. ఆప్షన్ ఏ మిథిలిన్ బ్లూ, ఆప్షన్ బి సాఫ్రనిన్, ఆప్షన్ సి మిథైల్ ఆరెంజ్. ఈ మూడు అనేటివి కేంద్రకాన్ని రంజనం చేయడానికి ఉపయోగిస్తారు. సో వీటితో చేయడం వల్ల మనం కేంద్రకాన్ని మైక్రోస్కోప్ కింద ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి అయోడిన్ అండి. ఇది వచ్చేసి స్టార్చ్ ఐడెంటిఫికేషన్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ బిట్ వచ్చేసి మొట్టమొదటి సజీవ నిర్జీవ కణం కనుగొనబడిన సంవత్సరాలను అన్నాడు. 1674లో సజీవ అంటే నీటిలో కదులుతున్న సూక్ష్మజీవులను ఆంథనీ లివెన్హుక్ ఐడెంటిఫై చేశాడు. 1665లో బెండు ముక్క అంటే కార్క్ ముక్కలో సెల్స్ అనేది గుర్తించాడు, ఎవరు? రాబర్ట్ హుక్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి సజీవ కణాన్ని కనిపెట్టిన కణం అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు వరుసగా, కనిపెట్టిన వాళ్ళు కణానికి పేరు పెట్టిన వాళ్ళు ఎవరండి? ఇక్కడ ఆప్షన్ ఏ రాబర్ట్ హుక్, లివెన్హుక్, ఆప్షన్ బి లివెన్హుక్ స్వామర్డామ్, ఆప్షన్ సి లివెన్హుక్ రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ డి లివెన్హుక్ రాబర్ట్ హుక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. లివెన్హుక్ వచ్చేసి ఏమో కదులుతున్న సూక్ష్మజీవులను కనుగొన్నాడు, రాబర్ట్ హుక్ ఏమో బెండు ముక్కలో కణాలను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ బిట్ వచ్చేసి కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టింది? సో ఆప్షన్ ఏ 190, ఆప్షన్ బి 180, ఆప్షన్ సి 170, ఆప్షన్ డి 160. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 180 years. నెక్స్ట్ బిట్ వచ్చేసి కేంద్రకాన్ని మొదటిసారి చూసిన కేంద్రక కణంలో అంతర్భాగమని తెలిపిన శాస్త్రవేత్తలు వరుసగా. యాక్చువల్గా వీళ్ళెవ్వరు కాదండి, రాబర్ట్ బ్రౌన్ అయినా, ఫెలిస్ ఫాంటానా, రాబర్ట్ హుక్ వీళ్ళెవ్వరు కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవేవి కాదు. నెక్స్ట్ బిట్ వచ్చేసి మజ్జిగలో ఉండే బ్యాక్టీరియాను రంజనం చేయనప్పుడు సరిగ్గా ఇచ్చిన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ మనము మజ్జిగను తీసుకున్నప్పుడు దాంట్లో బ్యాక్టీరియా అనేది ఐడెంటిఫై చేయడానికి కరెక్ట్గా స్టేట్మెంట్ అనేది గుర్తించమన్నాడు. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారో ఒక్కసారి చూద్దాము. ఆప్షన్ ఏలో స్లైడ్ పైన మజ్జిగ చుక్క పరిచి 30 నుండి 60 సెకండ్ల పాటు వేడి చేయాలి.
రాంగ్ ఆన్సర్ అండి ఇది. స్లైడ్ పైన మజ్జిగ చుక్క పరిచి 3 నుండి 4 నిమిషాలు వేడి చేసి 10 నుండి 15 సెకండ్లు కదలకుండా ఉండనివ్వాలి. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సిలో స్లైడ్ పైన మజ్జిగ చుక్క పరిచి 3 నుండి 4 సెకండ్లు వేడి చేసి 1 నిమిషం పాటు కదలకుండా ఉండనివ్వాలి. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి చూద్దాం. స్లైడ్ పైన మజ్జిగ చుక్క పరిచి 3 నుండి 4 సెకండ్ల పాటు వేడి చేసి 30 నుంచి 60 సెకండ్ల పాటు కదలకుండా ఉండనివ్వాలి. సో ఇది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి అతిపెద్ద ప్రోకారియోటిక్ పరిమాణం దేశం కనుగొన్న శాస్త్రవేత్త వరుస క్రమంలో రాయమన్నారు, అమర్చమన్నారు. ఇక్కడ చూడండి, అంటే మనం అతి పెద్ద కణం అనేది మైక్రోస్కోప్లో కూడా దీన్ని చూడగలుగుతాం. మన కంటితో కూడా మనం డైరెక్ట్గా చూడగలిగిన అతిపెద్ద కణము. దీని యొక్క పొడవు వచ్చేసి ఎంత ఉన్నది, దీనిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనేది మనం ఒక ఆర్డర్లో మనం అమర్చాలి. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈయన హైడెన్ షుల్డ్ నమీబా థియో మార్గరిటా అనే బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. సో దీని లెంత్ వచ్చేసి 0.75 మిల్లీమీటర్ ఉంటుందన్నమాట, అంత పొడవు ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ వచ్చేసి శైవలాల గురించి కింది ప్రవచనాలను గమనించమన్నాడు. ఇందులో రైట్ ఆన్సర్ ఏదో ఒకసారి చూద్దాము. చాలా శైవలాలను సూక్ష్మదర్శిని సహాయం లేకుండా చూడవచ్చు. రాంగ్ ఆన్సర్ అండి. మ్యాక్సిమం చూడలేమన్నట్టు. ఆప్షన్ 2 స్పైరోగైరా కారా లాంటి శైవలాలను కంటితో చూడగలం. ఇది రైట్ ఆన్సర్ అండి. ఓన్లీ స్పైరోగైరా కారా లాంటి శైవలాలను మాత్రమే కంటితో చూడగలుగుతాము, అన్నిటినీ చూడలేము. నెక్స్ట్ నీటి ఆకుపచ్చ రంగు రావడానికి శైవలాలు కారణము. రాంగ్ ఆన్సర్ అండి. వాతావరణంలోని సగభాగం ప్రాణవాయువు మైక్రో ఆల్గేల వలన లభిస్తుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఆప్షన్ వచ్చేసి ఓన్లీ స్పైరోగైరా కారా లాంటి శైవలాలను కంటితో చూడగలం. నెక్స్ట్ బిట్ వచ్చేసి సూక్ష్మజీవ నాశకాల ఉత్పత్తికి సంబంధించి తప్పుగా ఉన్న దానిని గుర్తించమన్నాడు. ఇక్కడ తప్పుగా ఉన్నదాన్ని అంటే నాట్ అని అన్నాడు. ఒక్కసారి గమనించండి. ఆప్షన్ ఏ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాల నుండి కూడా ఉత్పత్తి చేస్తారు. సో యాంటీబయాటిక్స్ ఓన్లీ బ్యాక్టీరియాల నుండి మాత్రమే ఉత్పత్తి చేయరండి. రాంగ్ ఆన్సర్. యాంటీబయాటిక్స్ శిలీంధ్రాల నుండి మాత్రమే అభివృద్ధి చేస్తారు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాలను చంపడానికి ఉపయోగిస్తారు. ఓకే, చూద్దాం ఇది. నెక్స్ట్ డి యాంటీబయాటిక్స్ శిలీంధ్రాలు బ్యాక్టీరియాల నుండి అభివృద్ధి చేస్తారు. సో ఇది కూడా రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈ ఆప్షన్కి తగ్గట్టుగానంటే మనం ఇక్కడ ఏం ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే యాంటీబయాటిక్స్ ఓన్లీ శిలీంధ్రాల నుంచి మాత్రమే అభివృద్ధి చేస్తారనేది రాంగ్. కాబట్టి ఈ ఆప్షన్ల ప్రకారము ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ కింది ఆవిష్కరణ ఆరోహణ క్రమంలో అమర్చమన్నారు. అంటే ఫస్ట్ ఏది కనుగొన్నారు, దేని తర్వాత ఏది అనేది ఒక ఆర్డర్లో అమర్చమన్నారు. ఫస్ట్ వచ్చేసి మసూచి వ్యాధికి టీకా, దీని తర్వాత ఏం కనుగొన్నారు, పెన్సిలిన్ కనుగొన్నారు. దీని తర్వాత ఏం కనుగొన్నారు, పోలియో సూది మందును కనుగొన్నారు. దీని తర్వాత ఏం కనుగొన్నారు, పోలియో చుక్కల మందు కనుగొన్నారు. సో ఆన్సర్ చూడండి, ఆప్షన్ 3. నెక్స్ట్ 1, 4, 2. సో ఆప్షన్ 3, 1, 4, 2 అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆవును లాటిన్ భాషలో ఏమంటారు? ఆప్షన్ ఏ కావా, ఆప్షన్ బి వాక, ఆప్షన్ సి బసియో, ఆప్షన్ డి మిలక. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్, వాక. నెక్స్ట్ బిట్ మిథియోసెల్లా సిల్వెస్టర్ అనే బ్యాక్టీరియా వలన ఉపయోగం ఏమిటి? ఈ మిథియోసెల్లా సిల్వెస్టర్ అనే బ్యాక్టీరియా సముద్రంలో చమురు తెట్టును శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. మన నౌకలు ప్రయాణించేటప్పుడు ట్యాంకర్లు అనేటివి దొర్లినప్పుడు ఆ ఆయిల్ సముద్రంలో నీటిపైన తెట్టులాగా ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా తెట్టులాగా ఫామ్ అయితే సముద్రం లోపల ఉన్న జీవులు అనేటివి మరణించుతాయి. కాబట్టి సో ఈ బ్యాక్టీరియా అనేది సముద్రంలోకి పంపితే ఈ ఆయిల్ అనేది మొత్తం శుభ్రం చేస్తుంది అన్నమాట, అంటే తినేస్తుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇక్కడ మొక్కల్లో జన్యు ఇంజనీరింగ్ ద్వారా దీనిని ప్రవేశపెట్టడం వల్ల మొక్క నిరోధక శక్తి పెరుగుతుంది అని అంటే ఇది జెనెటికల్ ఇంజనీరింగ్ అనేది బీటీ అండి.
బ్యాసిల్లస్ తురింజెన్సిస్ ద్వారా మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు బీటీ పత్తి విత్తనాలు తీసుకోవచ్చు. బీటీ పత్తి విత్తనాలు. నెక్స్ట్ బిట్ చూడండి. బీసీజీ వట్టిసెల్ల పెంటావాలెంట్ వ్యాక్సిన్లు క్రింది వ్యాధులకు వరుసగా నివారిస్తాయి. సో ఇక్కడ ఒకసారి చూడండి. బీసీజీ అనేది దేన్ని నివారిస్తుంది? క్షయ. అండ్ వట్టిసెల్ల దేనిని? మశూచి. అండ్ పెంటావాలెంట్ అనేది దేనిని? పెంటావాలెంట్ వచ్చేసి కోరింత దగ్గును. సో ఆప్షన్ ఎందులో ఉన్నదో ఒకసారి చూడండి. క్షయ, మశూచి, కోరింత. క్షయ, మశూచి, కోరింత. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధికి వాహక జీవిని గుర్తించమన్నారు. జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధికి ఇక్కడ ఆప్షన్ ఏ ఆడ ఎడిస్ దోమ, ఆప్షన్ బి ఆడ క్యూలెక్స్ దోమ, ఆప్షన్ సి ఆడ ఎనాఫిలిస్ దోమ, ఆప్షన్ డి పంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆడ క్యూలెక్స్ దోమ. ఆప్షన్ బి ఆడ క్యూలెక్స్ దోమ అనేది ఇది జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి అని కూడా అంటారు దీనినే. సో దీనిని అదే కంట్రోల్ చేస్తుంది. మరి ఆడ ఎడిస్ దోమ ఏం చేస్తుంది అని అంటే దీనివల్ల డెంగ్యూ అండ్ చికెన్ గున్యా ఈ 2 వ్యాధులు వస్తాయి అన్నమాట. సో ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల ఏమొస్తుంది? మలేరియా. సో అందుకోసమే మన పరిసరాలు అనేటివి శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి రోగాలు అనేటివి అంటే ఇలాంటి వ్యాధులు అనేటివి రాకుండా మనం కొంత నివారించుకోవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎంఎంఆర్ టీకా కింది వాటి నుండి రక్షణని ఇస్తుంది. ఎంఎంఆర్ టీకా దేనిని ఇస్తుంది? ఇక్కడ ఆప్షన్ ఏ మశూచి గవద బిళ్ళలు, ఆప్షన్ బి గవద బిళ్ళలు క్షయ, ఆప్షన్ సి గవద బిళ్ళలు తట్టు, ఆప్షన్ డి గవద బిళ్ళలు ఆటలమ్మ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గవద బిళ్ళలు తట్టు. ఈ ఎంఎంఆర్ టీకా అనేది గవద బిళ్ళలు తట్టు అనే వ్యాధిని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వట్టిసెల్ల టీకా కింది వ్యాధి జనాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఏ మశూచి, ఆప్షన్ బి తట్టు, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి బ్యాక్టీరియా. సో వట్టిసెల్ల అనేది మశూచి. ఆన్సర్ ఏ మశూచి వ్యాధిని అనేది ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది దేని వల్ల వస్తుంది అని అంటే వైరస్ వల్ల వస్తుంది. మశూచి వ్యాధి దేని వల్ల వస్తుంది? వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ బిట్ 1 minute అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. కింది వాటిలో భిన్నంగా ఉన్న జతను గుర్తించమన్నాడు. ఇక్కడ చూడండి. ఆప్షన్ ఏ డెంగ్యూ మశూచి, ఆప్షన్ బి జపనీస్ ఎన్సెఫలైటిస్ స్వైన్ ఫ్లూ, ఆప్షన్ సి చికెన్ గున్యా స్వైన్ ఫ్లూ, ఆప్షన్ డి స్వైన్ ఫ్లూ గవద బిళ్ళలు. సో భిన్నంగా ఉన్నది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి స్వైన్ ఫ్లూ గవద బిళ్ళలు. ఎందుకు అని అంటే ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. దేని ద్వారా? గాలి ద్వారా వ్యాపిస్తుంది మరియు ఇది వైరస్ వల్ల వస్తుంది. సో స్వైన్ ఫ్లూను గవద బిళ్ళలు గాలి ద్వారా వ్యాపిస్తుంది వైరస్. మిగిలినవి చూడండి. మశూచి ఈ డెంగ్యూ అనేది ఇది దోమ వల్ల, జపనీస్ ఎన్సెఫలైటిస్ దోమ వల్లనే వస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ మశూచి అనేది వైరస్ వల్ల రావచ్చు, స్వైన్ ఫ్లూ కూడా. కానీ ఇవి దేని వల్ల స్ప్రెడ్ అవుతున్నాయి అని అంటే ఒకటి దోమ వల్లనైనా లేదు అని అంటే వైరస్ వల్లనైనా ఇట్లా డిఫరెంట్గా ఇచ్చిండు. బట్ ఇక్కడ స్వైన్ ఫ్లూ గవద బిళ్ళ అనేవి 2 గాలి ద్వారానే స్ప్రెడ్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి డి, ఆప్షన్ డి. నెక్స్ట్ రక్షిత మంచినీటి ద్వారా క్రింది వ్యాధులను నివారించవచ్చు. రక్షిత మంచినీటి ద్వారా కింది వ్యాధులను నివారించవచ్చు అంటే ఆప్షన్ ఏ పోలియో, ఆప్షన్ బి టైఫాయిడ్, ఆప్షన్ సి పైరొండు, ఆప్షన్ డి మలేరియా డెంగ్యూ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పోలియో. పోలియో అనేది మనము మంచినీటి ద్వారా అంటే నీటిలో ఉన్న ఫ్లోరిన్ అనేది తగ్గించి మంచినీటి ద్వారా ఈ వ్యాధులను తగ్గించవచ్చు. టైఫాయిడ్ అనేది ఇదేంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
సో మన చుట్టుపక్కల పరిసరాలు అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. మలేరియా కూడా అంతే అండి, దోమ వల్ల వస్తుంది కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలు అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసి కలుషితమైన నీటి ద్వారా వ్యాపించని వ్యాధులు అన్నాడు. నాట్ అండి, ఇక్కడ కలుషితమైన నీటి ద్వారా నాట్. వ్యాపించని వ్యాధులు ఏంటి ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ కోరింత దగ్గు, హెపటైటిస్ బి, ఆప్షన్ బి తట్టు గౌద బిళ్ళలు, ఆప్షన్ సి పోలియో, టైఫాయిడ్, ఆప్షన్ డి డెంగ్యూ, మలేరియా. కలుషితమైన నీటి ద్వారా వ్యాపించని వ్యాధులు వచ్చేసి మనము ఇక్కడ డెంగ్యూ, మలేరియా తీసుకోవచ్చండి. డెంగ్యూ, మలేరియా అనేది కలుషితమైన నీటి ద్వారా కాదు, ఇది దోమల వల్ల, అంటే దోమల వల్ల వ్యాపిస్తుంది. నెక్స్ట్ నీటి ద్వారా వ్యాపించే వ్యాధికి పనిచేయు వ్యాక్సిన్ ఏంటి? నీటి ద్వారా వ్యాపించే వ్యాధికి సో ఆప్షన్ ఏ పోలియో, ఆప్షన్ బి ఎంఎంఆర్, ఆప్షన్ సి వట్టిసెల్లా, ఆప్షన్ డి బీసీజీ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పోలియో. ఆప్షన్ ఏ పోలియో. ఎంఎంఆర్ దేనికి? ఎంఎంఆర్ అనేది వైరస్ వల్ల వస్తుంది. ఇది టీకా ద్వారా, అంటే టీకా ద్వారా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వట్టిసెల్ల అనేది దేని ద్వారా వస్తుంది? వట్టిసెల్ల. సో ఇది కూడా వైరస్ వల్ల వస్తుంది, దీన్ని కూడా టీకా ద్వారా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ బీసీజీ అనేది కూడా ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, దీన్ని వచ్చేసి టీకా ద్వారా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్టు కింది వాటిలో మొక్కల్లో గాలి ద్వారా వ్యాప్తి చెందని నాట్ వ్యాధి, చూడండి వ్యాప్తి చెందని వ్యాధి అన్నాడు. సో ఆప్షన్ ఏ పొగాకులో మొజాయిక్ వ్యాధి, ఆప్షన్ బి చెరుకులో ఎర్రకుళ్ళు వ్యాధి, ఆప్షన్ సి వరిలో కాటుక తెగులు, ఆప్షన్ డి వేరుశెనగ టిక్కా తెగులు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పొగాకులో మొజాయిక్ వ్యాధి. ఆప్షన్ బి చెరకు ఎర్రకుళ్ళు వ్యాధి. సో ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే శిలీంధ్రాల వల్ల వస్తుంది, ఇది గాలి మొలకల ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వరిలో కాటుక తెగులు అని అంటే ఇది దేని ద్వారా వస్తుంది? శిలీంధ్రాల వల్ల, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగలో ఏ విధంగా వస్తుంది? వేరుశెనగ వచ్చేసి శిలీంధ్రాలు గాలి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. సో నెక్స్ట్ పొగాకు మొజాయిక్ అని అంటే ఇది వైరస్ వల్ల, కీటకాల వల్ల. సో కీటకాల వల్ల వ్యాప్తి చెందుతుంది, అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందనిది ఏంటిది మనకు? పొగాకులో మొజాయిక్ వ్యాధి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధి. సో ఆప్షన్ ఏ వరిలో కాటుక తెగులు, బి వేరుశెనగలో టిక్కా తెగులు, సి నిమ్మలో కాంకర్ తెగులు. సో విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏంటి అని అంటే వేరుశెనగలో టిక్కా తెగులు. ఆన్సర్ వచ్చేసి వేరుశెనగ టిక్కా తెగులు అనేది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నిమ్మ అంటే సిట్రస్ కాంకర్ తెగులు, ఇది శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వరిలో వరి కాటుక తెగులు వచ్చేసి ఇది కూడా శిలీంధ్రాల ద్వారా వస్తుంది, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి HTST మరియు VAT పద్ధతిలో పాలను వేడి చేయు ఉష్ణోగ్రతలు వరుసగా. సో డైరెక్ట్ చెప్తాను, ఇది ఆప్షన్ డి 72 డిగ్రీల సెంటీగ్రేడ్, 145 డిగ్రీల ఫారెన్హీట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి లూయి పాస్చర్ జన్మించిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1833, ఆప్షన్ బి 1844, ఆప్షన్ సి 1811, ఆప్షన్ డి 1822. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1822. నెక్స్ట్ అండి, ఇది ఒకసారి చూడండి, కింది వాటిలో దేనితో లూయి పాస్చర్కి సంబంధం లేదు? ఆప్షన్ ఏ మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చు అని చెప్పాడు, ఆప్షన్ బి క్రిమి సిద్ధాంతం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చు అని చెప్పాడు, ఇది రైట్ ఆన్సర్ అండి. ఇవ్వండి బిట్స్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.